కుంభకర్ణుడు అంటే మనందరికీ తెలిసిన రాక్షసుడే కాని అతని ఆకలి గురించి చెప్పుకుంటే అది నిజంగా భయంకరమైనది. ఇతని పొట్ట నింపడం అనేది అసాధ్యమైన పని. పర్వతాలంతా అన్నపిండాలు, నదులంత పాలు, అడవులంతా మాంసం ఇచ్చినా కూడా అతని ఆకలి తీరేది కాదు. ఒకేసారి తిన్నప్పుడు వేలాది మంది తినేంత భోజనాన్ని ఒంటరిగా మింగేస్తాడు. రామాయణంలో చెప్పబడినట్టు కుంభకర్ణుడు ఒకేసారి తినడానికి గ్రామాలన్నింటి ఆహారం సరిపోదు. ఆకలేసినప్పుడు అతడు కేవలం ఆహారం మాత్రమే కాదు, జంతువులు, మనుషులు, చెట్లు అన్నీ తినగలడు. అందుకే అతనిని మేల్కొలపడం రాక్షసులకు కూడా పెద్ద భయం. అతని ఆకలి ఒకవేళ మండిపోతే లోకాన్నే మింగేస్తాడని భయపడేవారు. అందుకే కుంభకర్ణుడి ఆకలి అనేది అతని శక్తికి ప్రతీక. అది సాధారణ ఆకలి కాదు, అసమానమైన, అశేషమైన తిండిపోతూ స్వభావం. మీకు కనుక మా వీడియో నచ్చినట్లు అయితే సబ్స్క్రైబ్ చేయండి.